వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ప్రతి సోమవారం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేనేత వస్త్రాలను యూనిఫామ్గా ధరించాలన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర పాలనను పరిశీలించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. అవార్డు పొందిన అంగన్వాడీ కార్యకర్త చంద్రకళను సన్మానించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బివి పాటిల్. అంగరంగ వైభవంగా జరిగిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం. KG2 PG ట్రస్మా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో విస్తృత ప్రచారం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని CITU ఆధ్వర్యంలో నిరసన. మూసివేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను పునరుద్ధరించి తాగునీటి అందించాలని కోరిన అఖిలపక్ష కమిటీ సభ్యులు పస్మినూరి వీరేశం, MD సలీం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంత్రి కేటీఆర్ స్ఫూర్తి మేరకు మార్చి 8 మహిళా దినోత్సవం నుంచి ప్రతి సోమవారం టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు చేనేతలకు అండగా ఉండాలన్నారు. హిమాయత్ నగర్లోని టూరిజం కార్యాలయంలో ఆయన ఉద్యోగులకు సిబ్బందికి చేనేత వస్త్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హిమాయత్ నగర్లోని టూరిజం కార్యాలయంలో ఆయన ఉద్యోగులు సిబ్బందికి చేనేత వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ స్ఫూర్తి మేరకు ప్రతి సోమవారం తాను చేనేత వస్త్రాలు ధరిస్తున్నట్టు చెప్పారు. మార్చి 8 మహిళా దినోత్సవం నుండి ప్రతి సోమవారం టూరిజం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగం ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంతో పాటు చేనేతలకు అండగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో చేనేతలు బాగుపడ్డారని అన్నారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రాధాన్యత ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగను దేశ విదేశాలకు తెలియజేస్తున్నారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మీ బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చేనేత వస్త్రాలు అందజేస్తుందని గుర్తు చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల గత పాలకుల హయాంలో ఊరిసిల్లలాగా అయిపోయిందన్నారు. అక్కడ చేనేతలను పట్టించుకునే నాదుడే లేదన్నారు. ఉరిసిల్ల కాస్త నేడు కేటీఆర్ అభివృద్ధిలో సిరుడుగల్లా సిరిసిల్లగా మారిపోయిందన్నారు. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ తరపున కూడా ఉద్యోగులు సిబ్బందికి చేనేత వస్త్రాలు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ముందుగా కార్యాలయంలోని 200 మందికి చేనేత వస్త్రాలు అందించినట్లు తెలిపారు. టూరిజంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు అందరం కలిసి కృషి చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో MD మనోహర్ రావు, ED శంకర్ రెడ్డి, శాంతి, నరసింగరావు, రవి నాయక్, సునంద ఉద్యోగులు పాల్గొన్నారు. పెద్దగుట్ట జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మెరుగైన సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర పనులను జిల్లా SP R భాస్కరన్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర పనులను జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి SP R భాస్కరన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున జాతరలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నియమించిన అధికారులు చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా నీటి వసతి, నిరంతర విద్యుత్ పారిశుద్ధ్య పనులు, గుట్టపైకి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అలాగే పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గుట్టపై నిరంతర నీటి సరఫరా జరగాలని, కరోనా నేపథ్యంలో వచ్చే భక్తులకు తప్పక మాస్కులు, శానిటైజర్ వాడే విధంగా వైద్యాధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ఈసారి జాతరలో అదనంగా మంచినీటి కొలాయిలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యుత్ CC కెమెరాలను ఇప్పటికే అమర్చడం జరిగిందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, నిర్లక్ష్యంపై చర్యలు తప్పవని పలు జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే హైవే రోడ్డు పక్కనే ఉన్నందున వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని, పార్కింగ్ ప్రాంతాలలో సెక్టార్లను ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం గుట్ట చుట్టూ జాతర పనులను తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో RTO రాజేంద్ర కుమార్, DSP మోహన్ కుమార్, కమిషనర్ రామాంజలరెడ్డి, EO కుశలయ్య, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లింక్ పెట్టకపోయినా మరి సో లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అనేది మనకి ఆదివారం నుండి ప్రారంభంగా ఉంది. చాలా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఇంపార్టెంట్ ఆఫీసర్స్తో పాటు ఎస్పీ గారు నేను విజిట్ చేసి చూసాము. సో మనకి ముఖ్యంగా శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ట్రాఫిక్ అనేటి మెయిన్గా మనకు అవసరం పడుతుంది. సో ప్రతి ప్లేస్లో కూడా శానిటేషన్కి సంబంధించి రన్నింగ్ వాటర్ ఉంది. శానిటేషన్ సిబ్బంది దాదాపు 160 మందిని మనం స్పెషల్గా ఈ జాతరకి ఏర్పాటు చేయడం జరిగింది. సో భక్తులకి అసౌకర్యం ఉండకుండా ఎప్పటికప్పుడు టాయిలెట్స్ కానీ ఏదైనా సరే అన్నీ క్లీన్ చేస్తూ అందరికి కూడా అందుబాటులో ఉంచుతారు. రెండోది డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఈసారి ఇంక్రీజ్ చేశాము. అందరికీ కూడా నియర్ బై యాక్సెస్ పాయింట్స్ అన్ని పెట్టాము. మిషన్ భగీరథ వాటర్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ట్యాప్ కనెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ట్రాఫిక్ని ఇంప్రూవ్ చేసేందుకు ఈ జాతరకి డిఫరెంట్ రూట్స్లో వచ్చే వాళ్ళ కోసము డిఫరెంట్ పాయింట్స్ కూడా మనకి పార్కింగ్ ప్లేసెస్ పెట్టాము. ఎక్కడ వాళ్ళు అక్కడనే పార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండకుండా ఉంటుంది. లా అండ్ ఆర్డర్ దృష్ట్యా సీసీ కెమెరాలు పర్మనెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత లైట్స్ కూడా ఈసారి పర్మనెంట్గా ఏర్పాటు చేశాము. దొంగతనాలు కానీ ఏం జరగకుండా కూడా సీసీ కెమెరాల్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపల్ సిబ్బందికి కానీ, పోలీసు కానీ అందరికీ డ్యూటీస్ వేయడం జరిగింది. రేపు రిహార్సల్గా మొత్తం స్టాఫ్ కూడా రేపు మార్నింగ్ 10 o'clockకి రిపోర్ట్ చేస్తారు. మనకు జాతర వచ్చేసి 28 తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి పోలీస్ తరఫు నుంచి దాదాపు 1000 నుంచి 1200 మంది పోలీస్ సిబ్బందిని జాతరకు డిప్లాయ్ చేయడం జరిగింది. సో మొత్తం 3 షిఫ్ట్లో మన వాళ్ళు డిప్లాయ్మెంట్లో ఉంటారు. సో మెయిన్గా మనకు సెక్టర్స్ వచ్చేసి ట్రాఫిక్ సెక్టర్స్ అనమాట. తర్వాత భక్తులు దర్శనం చేసే దర్శనం సెక్టర్. హైవే మీదే జాతర గుడి ఉంది కాబట్టి మనము హెవీ వెహికల్స్ ఏది కూడా ఆ రోజు 28 రోజు నుంచి 27 సాయంత్రం నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఈ నకరేకల్ నుంచి అన్ని హెవీ వెహికల్స్ని డైవర్ట్ చేస్తున్నాం. అదే సమయంలో టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ అన్ని కోదాల నుంచి డైవర్ట్ చేస్తున్నాం. సో తర్వాత ఈ చిన్న వెహికల్స్, ఈ కార్లు, 4 వీలర్లు, తర్వాత 2 వీలర్లు ఏదైతే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు లేకపోతే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళందరినీ కూడా వన్ సైడ్ ఆఫ్ ది హైవేలో పెడుతున్నాం. జాతరకు వెళ్ళే వాళ్ళు ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ని మాత్రం మనము జాతర కోసం పార్కింగ్లో పార్క్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ గుట్ట సైడ్ వస్తారనమాట. దాదాపు 50 ఎకరాల్లో మనం పార్కింగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డును పొందిన చంద్రకళను గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్కేవి అధ్యక్షురాలు ఆడపు వరలక్ష్మి మాట్లాడారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డు పొందిన చంద్రకళను గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఘనంగా సన్మానించారు. మినీ అంగన్వాడీ టీచర్ సమస్యలపై పార్లమెంట్లో గలం విప్పిన ఎంపీ సేవలు తాము మరవలేమని, ఈ అవార్డుకి వారి కృషి ఎంతో ఉందని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్ అసోసియేషన్ టీఆర్ఎస్కేవి అధ్యక్షురాలు ఆడపు వరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు రమణ, దేవి, అనిత, నాగేంద్ర, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన పూర్వగిరి శ్రీ పాతకుట లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామి అమ్మవార్లకు ప్రభుత్వ తరఫున ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిలు పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవస్థానం తరఫున ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధమైన పూర్వగిరి శ్రీ పాతకుట లక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో స్వామి అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం తరఫున ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణంలో స్వామివారి భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో స్వామివారి కళ్యాణం కరోనా నిబంధనలకు అనుగుణంగా
అనుకూలంగా ఆలయం లోపల 200 మంది భక్తులతో చేద్దామని నిర్ణయించిన దేవాదాయ శాఖ వారు స్థానిక ప్రజలు భక్తుల కోరిక మేరకు స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కరోనా నిబంధనల మేరకు కళ్యాణానికి వచ్చే భక్తులకు శానిటైజర్ వాడి మాస్కులు ధరించి వచ్చేలా ఆలయ అధికారులు సూచనల మేరకు భక్తులు వచ్చారు. స్వామివారి కళ్యాణం అశ్లేష నక్షత్రం త్రయోదశి రోజు వేద పండితుల నిశ్చయించిన సమయానికి స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చారణ మేళ వాయిద్యాల నడుమున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ అర్చకులు జరిపించారు. స్వామివారి కళ్యాణం సమయంలో జయ నారసింహ జయ జయ నారసింహ అనే నినాదాలతో పాతగుట్ట ఆలయ పరిసరాలు మారుమోగిపోయాయి. ముక్కోటి దేవతలు పైనుండి ముత్యాల తలంబరాలు కురిపించారనే విధంగా స్వామి అమ్మవార్ల తలంబరాల తతాంగం జరిగింది. రెడ్డి గారు స్వామివారికి అమ్మవారికి విశేష లక్ష్మీ నరసింహ గోవింద బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మద్దతుగా నల్గొండ జిల్లా KG2PG ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో KG2PG విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి, ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు యానాల ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గం అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి మద్దతుగా నల్లగొండ జిల్లా KG2PG ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ జిల్లాలో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో KG2PG విద్యాసంస్థల చైర్మన్ గింజల రమణారెడ్డి, ట్రస్ట్ జిల్లా అధ్యక్షులు యానాల ప్రభాకర్ రెడ్డిలు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డిని వరంగల్ ఉమ్మడి జిల్లా పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించుకొని మన సమస్యల పరిష్కారం చేసుకోవాలన్నారు. చరిత్ర కలిగిన కాకతీయులు పాలించిన వరంగల్ చరిత్రకు మారుపేరని, వరంగల్ జిల్లా నుండి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పోటీ చేస్తున్న అభ్యర్థులలో పల్లా ఒక్కరే ఉపాధ్యాయ వృత్తి నుండి నేడు ఈ స్థాయికి వచ్చిన నాయకుడిగా కింది స్థాయి పాఠశాలలు, కళాశాల ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వ్యక్తి పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై నిరంతరం మండలిలో పోరాడిన పల్లాకు ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పల్లా గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉన్న పల్లాను గెలిపించాలని పట్టభద్రులను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, K. గోపాల్, డాక్టర్ KVP కుమార్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారికి ప్రథమ ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని మొత్తము విద్యారంగంలో ఉన్న ఉపాధ్యాయ మిత్రులకు, అదేవిధంగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 2.5 దశాబ్దాలుగా విద్యారంగంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి ఈనాడు అనురాగ్ యూనివర్సిటీని కూడా వారు స్థాపించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా విద్యా సంస్థల సమస్యల పరిష్కారంలో వారు భాగస్వాములు కావడమే కాకుండా ప్రభుత్వానికి విద్యా సంస్థల మధ్య అనుసంధానకర్తగా ఉండి విద్యా సంస్థలు, ముఖ్యంగా తెలంగాణలో KG2PG విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని వారు పరిష్కరించడంలో చాలా కృషి చేశారు. ముఖ్యంగా మనం పరిశీలించేట్లయితే విద్యారంగ సమస్యలు పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు. కాబట్టి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనందరం కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈనాడు పోటీలో ఉన్న అభ్యర్థులను పరిశీలించినట్లయితే వారు ప్రశ్నిస్తామంటున్నారు. ప్రశ్నతోటి మన యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు. కానీ వీరు ప్రశ్నకు పరిష్కారాన్ని చూపించడమే కాకుండా వాటిని మరి చిత్తశుద్ధితోటి అమలు చేయడానికి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, అదేవిధంగా కేటీఆర్ గారి సహకారంతో ఈ గత 6.5 సంవత్సరాలుగా మా సమస్య అనేకం వారు పరిష్కరించారు. ముఖ్యంగా KG2PG విద్యా సంస్థలు ఈనాడు మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానివ్వండి, వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన శ్రీమతి సురభి వాణి గారి పట్ల కూడా మరి సంపూర్ణమైన మద్దతుని ప్రకటించడమే కాకుండా వారి యొక్క విజయం కోసము KG2PG విద్యా సంస్థల్లో ఉన్న యజమాని సంఘాలు, అదేవిధంగా ఉపాధ్యాయ బృందం అంతా కూడా సమిష్టిగా మరి తీవ్రమైన కృషి చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించి మరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా మరొకసారి వారిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని CITU జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITU కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా శుక్రవారం నల్గొండ పట్టణంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అడ్డా దగ్గర నిరసన వ్యక్తం చేశారు. అఖిల భారత రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ CITU కేంద్ర కమిటీ పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా శుక్రవారం నల్లగొండ పట్టణంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అడ్డా దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ 2019 చట్టం అమల్లోకి వస్తే వాహనదారులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టోల్ ట్యాక్సీలు, రోడ్ ట్యాక్స్లు ఎత్తివేయాలని, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తేవాలని, రాష్ట్రాలు నష్టపోతున్న ఆదాయాన్ని కేంద్రం అందివ్వాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగం ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమానికి ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జై భారత్ మినీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు పాత కలెక్టరేట్ అడ్డా అధ్యక్షులు వేముల రవి, కార్యదర్శి గంగాదేవి లింగస్వామి, ఉపాధ్యక్షులు ఎండి షరీఫ్, ఎండి జమాల్ షరీఫ్, నరసింహనాయుడు, సంపంగి యాదయ్య, నాగరాజు, కుర్రా భాస్కర్, జావేద్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను జిందాబాద్ 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 తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను ఏర్పాటు చేయాలి. రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తేవాలి. జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలను జిందాబాద్ 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 జిందాబాద్. వ్యాపార సంస్థలు ట్రాన్స్పోర్ట్ రంగం మొత్తం కూడా భారత్ బంద్ ను నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నల్గొండ పట్టణం ప్రకాశం బజార్ అడ్డా దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యులు కానీ వాహనదారులు కానీ బతికే పరిస్థితి లేదు. కిరాయిలు ఏమో తక్కువ అవుతున్న పరిస్థితి. ఈ పెట్రోల్ డీజిల్ వల్ల రేట్లు ప్రాబ్లం అయితే బాగా ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. అదేవిధంగా ఈ చిరు వ్యాపారుల మీద భారమైనటువంటి జీఎస్టీని బిల్లులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం మేము ఇక్కడ ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరల మీద సామాన్యులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. కాబట్టి వెంటనే ఆలేరు మున్సిపాలిటీలో సమస్యలు తిష్టవేశాయని, పట్టించుకునే వారే లేరని, డ్రైనేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, మూసివేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్ను పునరుద్ధరించి తాగునీటి అవసరాలను అందించాలని అఖిలపక్ష కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, ఎండి సాలింలు కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో శుక్రవారం అఖిలపక్ష కమిటీ సభ్యులు పసుపునూరి వీరేశం, ఎండి సలీంలు మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో సమస్యలు తిష్టవేశాయని, పట్టించుకునేవారే లేరని, జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, డ్రైనేజ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని, మూసివేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను పునరుద్ధరించి తాగునీటి అందించాలని కోరారు. డప్పింగ్ యార్డ్ లేక చెత్తను పెద్దవాగులో వేస్తున్నారని చెప్పారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సభ్యులు బాంబే రవి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మన మీడియా మిత్రులకు నమస్కారం. ఆలేరు మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావాల్సింది. మరి మున్సిపాలిటీ అయితే ఆలేరు అభివృద్ధి చెందని చెప్పి ప్రజలందరూ భావించారు. అభివృద్ధి దేవుడెరుగు. ఆలేరు మున్సిపాలిటీని మొత్తం అస్తవ్యస్తంగా తయారు చేసిన పాలకవర్గం మరి అధికార వర్గం. ఈ మధ్యన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఈ పనుల విషయంలో ఒకటి మెయిన్ రోడ్పై డ్రైనేజీ అసంపూర్తి నిర్మాణం, మళ్ళీ మెయిన్ రోడ్పై సెంట్రల్ లైటింగ్ అసంపూర్తి నిర్మాణం, మెయిన్ రోడ్డుపై బీటీ రోడ్డు అసంపూర్తి నిర్మాణం, మరియు వాటర్ ప్లాంట్లు ఎత్తివేత, మరియు డంపింగ్ యార్డ్ లేక వాగును పూర్తిగా కలుషితం చేస్తున్నారు, మరియు ఆలేరు అండర్ పాస్ అసంపూర్తి నిర్మాణం. ఇవన్నీ అసంపూర్తి నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కావున వెంటనే మన మున్సిపాలిటీ పాలకవర్గం మరి అధికారులు స్పందించి మన మెయిన్ రోడ్డుపై డ్రైనేజీని ఒక ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేయాలి. మరి మెయిన్ రోడ్డుపై నిర్మాణం చేసిన సెంట్రల్ లైటింగ్ కూడా త్వరలో పూర్తి చేయాలి. మెయిన్ రోడ్డు మీద ఉన్న బీటీ రోడ్డు కూడా పూర్తిగా వెంటనే నిర్మాణం చేపట్టాలి. మరియు మున్సిపాలిటీ అయిన తర్వాత వాటర్ ప్లాంట్లు ఎత్తేయడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్లను కూడా వెంటనే రీఓపెన్ చేసి ప్రజలకు ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేయాలి. మరియు మన దగ్గర డంపింగ్ యార్డ్ లేక అన్ని ప్లేస్లో వాగుల్లో ఇతర స్థలాల్లో చెత్త వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి మున్సిపల్ పాలకవర్గం వెంటనే దీని స్పందించి ఒక డంపింగ్ యార్డ్కు స్థలము ఏర్పాటు చేసి చెత్త అంతా డంపింగ్ యార్డ్లో వేసేటట్టుగా చూసి దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఆలేరు మున్సిపల్ ఏర్పడి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నది. మొన్ననే సంవత్సరంలో ఏదో అభివృద్ధి చేసినట్టు ఫ్లెక్సీలు వేసుకురు. 20 కోట్ల రూపాయలు ఆలేరు మున్సిపల్ పేరు మీద మనకు
మంజూరు చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలు మరి ఎక్కడ ఏడ చేసారో మాకైతే ఆలేరు ప్రజలకైతే తెలియదు. కానీ బట్ మేము కోరేది ఒకటే, ఈ ఇటీవల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని ఒక కార్యక్రమం పెట్టారు. ఆ స్వచ్ఛ భారత్ కింద కొన్ని సామాజిక మరుగుదొడ్లు నిర్మాణం చేయబడడం జరిగింది. అవి కూడా కూలిపోయే దశకు వచ్చినాయి. దాన్ని ఇంతవరకు పట్టించుకునే నాదులు లేదు మున్సిపల్ వాళ్ళు. అలాగే ఈ డ్రైనేజ్ సమస్య అస్తవ్యస్తంగా అయిపోయింది మొత్తం ఎక్కడ ఆలేరు గ్రామంలో. ఇంతవరకు దాన్ని పట్టించుకునే నాదులు లేదు. మేము కోరేది ఒకటే, ప్రధానంగా ఏమంటున్నామంటే ఇది ఆలేరు రాజకీయాలకు మేము తావివ్వకుండా అభివృద్ధి కోసం మేము అన్ని పార్టీలు ఐక్యంగా ఉండి ఆలేరు మున్సిపల్ డెవలప్ చేయాలని మేము అనుకుంటా ఉన్నాము. కానీ బట్ ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుందంటే అధికార పార్టీ కావాలని మిగతా వాళ్ళను ఏదో మా మీద బుడదలుతురని అక్కసుతోని ఏదో పాలకవర్గం ఆ వైపున ఆలోచన చేస్తుంది. మేము బురదల్లడం లేదు అధికార పార్టీ వాళ్ళకు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము చైర్మన్ గారిని పాలకవర్గాన్ని కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సోమవారం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేనేత వస్త్రాలను యూనిఫామ్గా ధరించాలన్న తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి జాతర పాలనను పరిశీలించిన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. అవార్డు పొందిన అంగన్వాడీ కార్యకర్త చంద్రకళను సన్మానించిన జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్. అంగరంగ వైభవంగా జరిగిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం. KG2 PG ట్రస్మా ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో విస్తృత ప్రచారం. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని CITU ఆధ్వర్యంలో నిరసన. మూసివేసిన వాటర్ ఫిల్టర్ ప్లాంట్లను పునరుద్ధరించి తాగునీటి అందించాలని కోరిన అఖిలపక్ష కమిటీ సభ్యులు పస్మనూరి వీరేశం, MD సలీం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.